సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపైన చర్చ జరిగింది. సింగపూర్ దేశంలో మంత్రులకు ట్రైనింగ్ వంటి అంశాలపైన కీలక చర్చ జరిగింది. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ, అత్యుత్తమ విధానాలు ఎక్కడున్నా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సింగపూర్ దేశంలో అనుసరిస్తున్న పాలన విధానాలు అక్కడి ప్రజల విశ్వాసాన్ని దక్కించుకున్నాయన్నారు. ఇక సింగపూర్ దేశంలో నేను కాదు మనం అనే విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూడా నేను కాదు మనం అనే విధానాన్ని అవలంబిస్తామంటూ చంద్రబాబు మంత్రులకి అధికారులకి దిశానిర్దేశం చేశారు. కలిసి కట్టుగా పనిచేస్తే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటే ప్రభుత్వం మరింత విజయవంతంగా సేవలు అందించగలదని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళడానికే సింగపూర్ విధానం అమలు చేయాలంటూ చంద్రబాబు ఈ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వివిధ అంశాలపైన చర్చ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. గుడ్ ఈవినింగ్ చక్రి. ఏదైతే ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక సీఎం చంద్రబాబు నాయుడు మంత్రుల్ని అధికారులను ఉద్దేశించి ఇటు సింగపూర్ లో ట్రైనింగ్ కి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి అత్యుత్తమ విధానాన్ని ఇటు ఏపీలో అమలు చేయాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ పారదర్శకత పాలన, ప్రజల మన్నన అనేది కూడా పొందినటువంటి నేపథ్యంలోనే ఏదైతే అక్కడ చూసుకున్నట్లయితే కనుక నేను కాదు ఇది డెవలప్ చేసింది మనము అంటూ అభివృద్ధి చేసినటువంటి విధానాన్ని ఏపీలో కూడా అమలు చేయాలన్నటువంటి పరిస్థితిని అయితే తీసుకురావాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటు అధికారులకి అదేవిధంగా మంత్రులకి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఈ యొక్క కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నెలకొందని కూడా తెలుస్తా ఉంది. ఇక నుంచి కూడా అధికారులందరూ ప్రజల వద్దకు వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ సైతం కూడా నిర్వహించాలి. అంటే ఎప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం కలెక్టరేట్ లో ఏదైతే గ్రీవెన్స్ సెల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇక నుంచి అలా కాకుండా ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లోకి వెళ్ళి అక్కడ గ్రీవెన్స్ సెల్ అనేది నిర్వహించాలి. ఈ నిర్వహించేటప్పుడు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికారులు సైతం పాల్గొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు. అలా చేస్తే తప్పకుండా మెరుగైన ఫలితాలతో పాటు ప్రజల నుంచి మన్ననలు వస్తాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలంటే ఇటువంటి అంశాలే ఎంతో కీలకము. సింగపూర్ తరహాలో అభివృద్ధి చెందింది అంటే అక్కడ ప్రజలు సైతం అక్కడ పాలనా విధానాన్ని, అభివృద్ధి విధానాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏపీలో అమలు చేయాలి. ఇక నుంచి అమలు చేసేటప్పుడు ఇది నాది కాదు, నేను కాదు చేసేది మనము అన్న ధోరణిలో ఉండాలి. టీం వర్క్ అయితే ఈ పూర్తి స్థాయిలో ఈ యొక్క సక్సెస్ అనేది ఉంటుంది అన్న కోణంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క సింగపూర్ అధ్యాయాన్ని పూర్తి స్థాయిలో ఏపీలో అవలంబిస్తే ప్రతి ఒక్క రిజల్ట్ అనేది కూడా తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే ఇటీవలే జరిగినటువంటి రాష్ట్రాల ఎన్నికల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కూడా ఇటు ఎవరికి పట్టం కట్టారు ప్రజలు అన్న దానిపై అయితే కనుక ఎవరిని ఓడించారు, ఏ విధంగా ఓడించారు చూసుకున్నట్లయితే కనుక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఏపీలో అటువంటి సిచ్యువేషన్ లేకుండా పూర్తి స్థాయిలో పారదర్శకతతో ముందుకెళ్లాలన్నటువంటి విధానాన్ని అయితే కనుక కొనసాగించే విధంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకి సూచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ఏదైతే నియోజకవర్గాల్లో వెళ్ళాలంటే ఒక్కో కలెక్టర్కి దాదాపు 20 నియోజకవర్గాలు ఉండేది. ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఒక్కో జిల్లాకి 7 నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి. ఇలా ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలోకి వెళ్తే మాత్రం తప్పనిసరిగా ప్రజల వద్దకి పాలన వెళ్తుంది అన్న కోణంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకి వెళ్ళి ఏదైతే ప్రజా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో అన్న ప్రభుత్వ కార్యక్రమంలో వివరిస్తున్నారు. అలా కాకుండా తాజాగా అయితే కనుక ఇక శుక్రవారం, సోమవారం ప్రతి నియోజకవర్గాలు అదేవిధంగా కలెక్టరేట్ లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తే ఈ ఆఫీస్ విధానాన్ని అవలంబిస్తే తప్పనిసరిగా అయితే కనుక మెరుగైన ఫలితాలు వస్తాయి అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆఫీస్ విధానం ఏదైతే ప్రజలు ఒక అర్జీ తీసుకొని వచ్చి ఆఫీస్ కార్యాలయానికి తీసుకొస్తే ఏదైతే ఆ సమస్యని సంబంధిత నిర్దిష్ట సమయంలో అయితే కనుక పూర్తి స్థాయిలో దాన్ని రిజల్ట్ ఇస్తే తప్పనిసరిగా ప్రజల్లో ఒక మంచి అవేర్నెస్ వస్తుంది అంటూ కూడా ప్రభుత్వంపై మంచి అవగాహన వస్తుంది, ప్రభుత్వం గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నారు అన్న దానిపై అభిప్రాయానికి వస్తారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు. దీంతో పాటు కలెక్టర్లకి కొన్ని కీలకమైనటువంటి అంశాలపై కూడా దిశానిర్దేశం అనేది చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు అర్జీలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అర్జీని తీసుకొని
కారుల్లో పడేస్తున్నారు, లేదంటే పక్కన పెట్టేస్తున్నారు. ఇటువంటి అంశాలను అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆ కీలకమైనటువంటి వ్యాఖ్యలు సైతం కూడా ఈ రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం జరుగుతూ ఉంది. అలా చేయకుండా ప్రజలు ఎందుకు వస్తున్నారో ఆ సమస్యను తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తే తప్పనిసరిగా అయితే కనుక వారికి గుడ్ గవర్నెన్స్ అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా కలెక్టర్లు సైతం కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక ప్రజలకు ఒక అభిప్రాయం వస్తుందంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి Right. పరిస్థితులు. అదే విధంగా కలెక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎంత మందికి దాదాపు 10 మంది కలెక్టర్లుగా అయితే కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టు ఇన్ఛార్జీలుగా ఇవ్వడం ఇప్పుడు కీలకంగా అయితే కనుక ఉన్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఏదైతే మెరుగైన అభివృద్ధిని అనేది అందించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కూటమి ప్రభుత్వం ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు చెప్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.